చేరొచ్చినటువంటి ప్రియులైన మీ అందరికీ ప్రభునేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లరా, ఈరోజు క్రైస్తవ ఆత్మీయ సదస్సులో మొదటి పాఠంగా చక్కటి విషయాన్ని దైవజనులు మనకు బోధించడం జరిగింది. తల్లిదండ్రుల పెంపక లోపము నెరవేరని దేవుని సంకల్పం. దేవుని సంకల్పం అనేది ఎందుకు నెరవేరటం లేదంటే అది తల్లిదండ్రుల యొక్క పెంపక లోపం. దేవుని యొక్క బోధలో, దేవుని యొక్క శిక్షణలో పిల్లలని పెంచాలని చక్కటి ఉద్దేశం కలిగి ఇంతవరకు చక్కటి మాటలు బోధించడం జరిగింది. అయితే ఏర్పాటు చేసినటువంటి పాఠ్య భాగంలో లేదా అంశములో ఈ దినాలలో మనకు కావలసినటువంటి ఉన్నతమైనటువంటి అంశం ఇది. అంత్య దినములలో అంతరిస్తున్న ఆత్మీయత. మరోసారి చెప్తున్నాను, ఈ దినాలలో మనందరికీ అవసరమైనటువంటి అంశం అంత్య దినాలలో అంతరిస్తున్న ఆత్మీయత. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, అంత్య దినాలు ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద వచ్చిన నాటి నుండి ఆయన చనిపోయి మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద వస్తారు కదా, అంతవరకు మధ్యనున్న కాలాన్ని ఏమని అంటారంటే అంత్యకాలము అని అంటారు. ఈ అంత్యకాలములోనే మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జన్మించాడు. జన్మించి మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన తండ్రి యొద్దకు మరలా వెళ్ళిపోయాడు. తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన మరలా తిరిగి వచ్చేంత కాలం వరకు, పుట్టిన దినము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు రెండో రాకడ వరకు వచ్చేంత కాలాన్ని ఏమంటారంటే అంత్య దినములు అని అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు మనం ఏం చేస్తున్నాము? మనం ఎదురు చూస్తున్నాము, సిద్ధపాటు కలిగి ఉన్నాము. అయితే ఈ సిద్ధపాటు కలిగి ఉండవలసిన ఈ ఘడియలో ఏం జరుగుతుందంటే ఆత్మీయత అనేది అంతరించిపోతుంది. ఏమవుతుంది? ఆత్మీయత లేదా ఆత్మీయ జీవితం అనేది అంతరించిపోతుంది. ప్రభునందు ప్రేమ దేవుని వర్లరా, మీకు బాగా తెలుసు, సమాజంలో కొన్ని ప్రకటనలు మనకు చేస్తూ ఉంటారు. అదేంటంటే కొన్ని అంతరించిపోయే జీవుల కొరకు, జంతువుల కొరకు, వృక్షాల కొరకు, అంతరించిపోతున్నటువంటి అరుదైన జాతులకు సంబంధించినటువంటి వృక్షాల కొరకు తెలియజేయడం అనేది మనం వింటుంటాం కదా. సింహాలు అంతరించి పోతున్నాయి, పులులు అంతరించి పోతున్నాయి. మనకు ఎక్కువ చూడండి, మన భారతదేశానికి జాతీయ పక్షి ఏంటి? నెమలి. నెమలులు కూడా అంతరించిపోతున్నాయి కనుక దాన్ని ఏం చేయాలంటున్నారు? కాపాడుకోవాలి కదా. అంటే జీవజాతులు అంతరించిపోతున్నాయి, వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి. అంతరించిపోతున్న వాటిని ఏం చేయాలంటున్నారు? కాపాడుకోవాలి అనుకుంటున్నారు. అంతరించిపోతున్న వాటిని కాపాడుకోవాలనుకొని ప్రభుత్వం వారు ఒక చట్టం చేసి వన్యప్రాణికి ఏ హాని జరగకుండా ఉండటానికి ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రభునందు ప్రేమని దేవుని వర్లరా, అవునా కానీ చెప్పండి. చూడండి, భూమి మీద ఉన్నటువంటి జీవజాతులు, జంతువులు, పక్షులు, చెట్లు, వీటిని కాపాడుకోవడానికి, అంతరించిపోకుండా ఉండటానికి, తరిగిపోకుండా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారే. అలాంటిది మన పాఠం ఏంటి? అంత్య దినములలో అంతరిస్తున్న ఆత్మీయత. అంటే ఆత్మీయత, ఆత్మీయ జీవితం అనేది ఏమవుతుంది? అంత్య దినములలో అంతరించిపోతుందట, అంతరించిపోతుంది. ఈ అంతరించిపోతున్నటువంటి ఆత్మీయతను మనం ఈరోజు ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. అందుకే కదా క్రైస్తవ ఆత్మీయ సదస్సు అనే ఈ కార్యక్రమము ఈ గ్రామములో ఏర్పాటు
చేయడం జరిగింది. మనము ప్రకృతిని చూసి పంచభూతాలలో కొన్నిటిని చూసి అవి అంతరించిపోతున్నాయి అనుకుంటున్నాం. ప్రకృతిలో ఉన్నవి అంతరించిపోతున్నాయి, కాపాడాలనుకుంటున్నాం. కానీ మనిషిలో ఉన్నటువంటి గుణలక్షణాలు, మనిషిలో ఉన్నటువంటి మేలు, మంచితనం ఏమైపోతుందంటే అంతరించి పోతుంది. మొదటి మెసేజ్ విన్నారు కదా. మొదటి మెసేజ్లో పిల్లలు ఏమైపోతున్నారంటే వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని పోయి చెడుతనం వచ్చి వారు మృగాలు, పశువుల కంటే హీనంగా మారిపోతున్నారని మనం విన్నాం. అంటే హీనంగా మారిపోతున్నారంటే అర్థం ఏంటి? వారిలో ఉన్నటువంటి మంచితనము, వారిలో ఉన్నటువంటి ఆత్మీయత, వారిలో ఉన్నటువంటి మంచి సుగుణాలు ఏమైపోతున్నాయంటే అంతరించి పోతున్నాయి. ఈ అంతరించిపోతున్నటువంటి మంచితనాన్ని గాని లేదా ఆత్మీయతను జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనందరిది ప్రభునందు ప్రేమనే దేవుని వాళ్ళరా. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు అంత్యదినములలో జరిగే సూచనలు తెలియజేశాడు. అంత్యదినములలో మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి, ఈ అంత్యదినములలో, ఈ చివరి దినములలో, అంత్యదినం అంటే ఏంటి? చివరి దినములలో మనం ఎక్కడ ఉన్నాము? చివరి దినాలలో ఉన్నాం. ఈ చివరి దినాల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాటలు ఉన్నాయి. అంత్య దినములలో మనుషుల జీవితాలు, మనుషులు ఎలా మారిపోతారో మనం చెప్పడం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన నోరారా పలికిన మాటలు మనం చూసి ముందుకు వెళదాం. ప్రభునందు ప్రేమన దేవుని వల్లరా. అంత్య దినములలో మనుషుల జీవితాలు, మనుషులు ఎలా మారిపోతారు, మనుషుల ఆలోచనలు ఎలా మారిపోతాయి అనేవి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము ముందు మనము 12వ వచనాన్ని చూద్దాం. గాని అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని అంటున్నాడు. ఇది ఎవరు మాట్లాడుతున్నారంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరితో మాట్లాడుతున్నారంటే తన శిష్యులతో మాట్లాడుతున్నారు. శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారికి అడుగుతారు. ఏమని అడుగుతారో అక్కడ వ్రాయబడిన మాటను మనం చూస్తే 3వ వచనంలో చూస్తే, ఆయన ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని శిష్యులు అడుగుతున్నారు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు అంటే గుర్తులేంటి ప్రభువా? నీ రాకడకు గుర్తులేంటి ప్రభువా? నీ రాకడకు సూచనలేంటి అని శిష్యులు అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారికి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారంటే అంత్య దినములలో మనుషుల జీవితాలు ఎలా మారిపోతాయో చెబుతున్నాడు. ప్రభునందు ప్రేమనే దేవుని వల్ల అంత్య దినములలో మనుషుల యొక్క మనస్తత్వం, అంత్య దినములలో మనుషుల యొక్క స్వభావం అంటారు కదా, వారి క్యారెక్టర్స్ ఎలా మారిపోతాయో ఇప్పుడు తెలియజేస్తాడు. శిష్యులు అడుగుతున్న దానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నాడంటే, చూడండి 5వ వచనం చదవండి. 4వ వచనము, యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అంటున్నాడు. చూసారా? ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అంటే అంత్య దినములలో ఏం జరుగుద్ది? మోసాలు జరుగుతాయి. మోసం చేసేవారు వచ్చేస్తారు. ఇంకా కింద చదువుతాము, దాని సారాంశం తెలియజేసేస్తాను. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురును మోసపరిచెదరు. ఇక్కడ యుద్ధమును గూర్చి, యుద్ధ సమాచారమును గూర్చి వింటారు. మీకు కరువులు వస్తాయి, మీకు శ్రమలు వస్తాయి అంటున్నాడు. మీరు బాగా గమనించండి, కరువుల కంటే, శ్రమల కంటే, భూకంపాల కంటే మనము తట్టుకోలేనిది ఏమైనా ఉందంటే అది మనల్ని మోసం చేయటమే.
మనం కరువునైనా తట్టుకోవచ్చేమో, భూకంపాలైనా తట్టుకోవచ్చేమో, కానీ ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారంటే, మిమ్మును ఎవడును మోసపుచ్చుకొనకుండా చూచుకొనుడి. అంటే మోసం చేసేవారు అంత్య దినములలో వచ్చేస్తారని చెప్తున్నాడు ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా. నేనే క్రీస్తును అక్కడ చెప్తున్నాడు కదా, నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసం చేస్తారట. అంటే మోసం అన్న పదం వింటున్నాను చూసారా. మోసాలు జరుగుతాయి ఏ దినాలలో? అంత్య దినాలలో మోసం జరుగుతుంది. అంత్య దినములలో కరువులు, భూకంపాలు, శ్రమలు, యుద్ధాలు ఇవన్నీ వస్తాయి. అయితే వీటన్నిటికీ మనము తట్టుకోలేనిది ఏంటంటే మోసాలు. ఎలాంటి మోసాలు అంటే ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా, మనము 9వ వచనం 10వ వచనము అలా చదువుకుంటూ వెళదాం ఒక్కసారి. అప్పుడు జనులు మిమ్మును శ్రమపాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. చాలు. అంత్య దినములలో ఆత్మీయత అనేది లేకపోవటానికి, అంత్య దినములలో ప్రేమ అనురాగాలు లేకపోవటానికి, అసలు ఆత్మీయత అంటే అర్థం ఏంటంటే ప్రేమ, దగ్గర బంధుత్వం కలిగి ఉండడము, స్నేహము, ఒక్కటిగా ఉండడము, కలిసి ఉండటము, ఏకమై ఉండటము, ఇది ఆత్మీయతకు అర్థం. అయితే ఇవి లేకుండా ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా, ఆత్మీయత అనేది పోవడానికి గల కారణం ఏంటంటే మోసపుచ్చువారు వచ్చేస్తారు, మోసపోతాము. మరలా చెప్తున్నాడు, మీరు ద్వేషింపబడుదురు అంటున్నాడు. మరొక మాట అంటున్నాడు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అంటున్నాడు. చూసారా. అంటే ఒకరినొకరు ఏం చేసుకుంటాము? అప్పగించుకుంటామట. ఒకరినొకరు ఏం చేసుకుంటాము? ద్వేషించుకుంటామట. అంటే అంత్య దినములలో ఆత్మీయత అనేది అంతరించిపోయి ఏమొస్తుంది? ద్వేషాలు వచ్చేస్తాయి, మోసాలు వచ్చేస్తాయి, ఒకరినొకరు అప్పగించుకుంటాం. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, మీరు చూడండి, స్నేహితుడు తన స్నేహితుడిని అప్పగిస్తాడు, భర్త భార్యను అప్పగిస్తాడు, భార్య భర్తని అప్పగిస్తుంది. కుటుంబంలో ఉన్నవారు ఒకరినొకరు ఏమైపోతారంటే అప్పగించుకుంటారు, మోసం చేసేవారుగా మారిపోతారు. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా, ఈరోజు పిల్లల పరిస్థితి కూడా అదే కదా. తల్లిదండ్రులను మోసం చేసి, వారికి మాయ మాటలు చెప్పి, చదువు పేరు చెప్పి, ఇంత డబ్బులు అవసరమని చెప్పి సెల్ ఫోన్లు కొనుక్కొని అదే జీవితం అనుకొని ఆ మొబైల్తో జీవితం అంతా దానిలోనే పెట్టేసి ఏమైపోతున్నారంటే చాటింగ్ చేస్తూ చీటింగ్ అయిపోతున్నారు. చాటింగ్లో చీటింగ్, దేంట్లో? మొబైల్. ప్రతి ఒక్కరు ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, మీరు చూడండి, ఈ రోజుల్లో మోసాలు ఇంతంత కాదు. ఒక ఆత్మీయుడు మరొక ఆత్మీయుని మోసం చేయడం చూస్తున్నాము, ఒక సహోదరుడు మరొక సహోదరుని మోసం చేయడం చూస్తున్నాము, ఒక సహోదరి మరొక సహోదరిని మోసం చేయడం చూస్తున్నాం. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా, అంటే అంత్య దినములలో ఏం జరుగుతుందో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారు చెప్పండి? మిమ్మును ఎవడును మోసపరచకుండా చూచుకోండి. మీరు మోసపోతారు. అంటే అంత్య దినములలో మోసాలు జరుగుతాయి. ఇలాంటప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, ఈ మోసాల గురించి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఏమంటున్నాడంటే, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషింతురు అని అన్నాడు కదా. ఒకరినొకరు ద్వేషమట, ఒకరినొకరు అప్పగించుకుంటారట. అప్పగించుకోవడం అంటే చిన్న విషయం కాదండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు అప్పగించారు? ఇస్కరియోతు యూదా అప్పగించాడు. తనతో ఉన్నవాడే, తనతో తిరిగిన వాడే, అపోస్తులలో ఒకడే, ఒక చక్కటి బాధ్యత కలిగిన వాడే, పక్కన తిరుగుతూ ఉన్న వ్యక్తి ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పగించి మోసం చేశాడు. ఇది కూడా మీరు గమనించండి. మనల్ని మోసం చేసేవారు మనకు తెలియని వారు కారండి. వింటున్నారా? మనల్ని మోసం చేసేవారు మనకు తెలియని వారు కారు. మనతో ఉంటూ, మనతో తిరుగుతూ, మనతో తింటూ, మనతోనే ఉంటారు.
మనతోనే ఉంటారు. ఏం చేస్తారంటే మనల్ని మోసం చేస్తారు, ద్వేషిస్తారు అని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళరా, అంటే తెలియని వారు ఎవరైనా మనల్ని మోసం చేస్తారా? తెలియని వారు ఎవరైనా మనల్ని ద్వేషిస్తారా? తెలియని వారు మనల్ని భ్రమపరుస్తారా? మన గురించి ఎవరికి బాగా తెలుసో వారే మనల్ని ఏం చేస్తారు? మోసం చేస్తారు. మనకు శత్రువులుగా ఎవరు మారుతారు చెప్పండి? ఎవరో తెలియని వారు శత్రువులుగా మారుతారా? తెలియని వారు శత్రువులుగా మారరు. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల మన గురించి పూర్తిగా తెలిసిన వారే మనకు శత్రువులుగా మారుతారు. మన గురించి బాగా తెలిసిన వారే మోసం చేస్తారు. మన గురించి బాగా తెలిసిన వారే ద్వేషిస్తారు. మన గురించి బాగా తెలిసిన వారే అప్పగిస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారితోనే తిరుగుతూ అపోస్తులత్వం పొందుకొని ఒక అపోస్తుడుగా అద్భుతాలు సూచక్రియలు చేస్తూ ఆ దయ్యములు మా నామమును వెళ్ళిపోతున్నాయని సంతోషిస్తూ తిరుగుతూ ఉన్న వ్యక్తి, వరాలు పొందుకున్న వ్యక్తియే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేశాడు? అప్పగించేశాడు. ప్రభునందు ప్రేమన దేవుని వల్లరా, అంత్య దినములలో అపాయకరమైన కాలం అన్నాడు. అంత్య దినములలో ఆత్మీయ జీవితం ఏమైపోద్దంటే అంతరించిపోద్ది. ఎందుకంటే ఆత్మీయతను అంతరించిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రభునందు ప్రేమన దేవుని వల్లరా, దానికి ముందుగా ఒకరినొకరు ద్రోహం చేసుకోవటాలు, ఒకరినొకరు అప్పగించుకోవటానికి, ఒకరినొకరు మోసాలు చేసుకోవటానికి పాత నిబంధన లేఖనాలలో కొన్ని విషయాలు ఉన్నాయి. మీకు తెలియజేస్తాను. మనల్ని భూమి మీద పుట్టించిన దేవుడే మనలను భూమి మీద జన్మనించిన తండ్రికే మోసం జరిగింది. ఎవరంటే చూడండి ఒక్కసారి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. ఎవరు మోసం చేశారో చూద్దాం ఒక్కసారి. పాత నిబంధన గ్రంథములో దేవునికే ద్రోహం చేసిన ఒక క్యారెక్టర్ అనేది ఇక్కడ కనబడుతుంది. 28వ అధ్యాయము 14వ వచనం చూడండి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించుచుంటివి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవర్తనుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముల చేత లోపల నువ్వు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నువ్వు ఉండకుండా నేను నిన్ను పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యమును చూచుకుని నీవు గర్వించిన వాడవైతివి, నీ తేజస్సును చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసుదును. ప్రభునందు ప్రేమైన దేవుని వద్దరా, ఇక్కడ సాక్షాత్తు దేవుణ్ణే, ఎవరు? కెరూబు అయిన అభిషేకమునందిన దేవదూత ఎవరంటే సాతానండి. ఇప్పుడు సాతాన్ అంటున్నాం కదా, ఆ సాతాను దేవునినే ద్రోహం చేసింది. మొదట ఎలా ఉండేది తెలుసా? సాతాను ఒక కెరూబుగా యథార్థంగా ఉన్నది, ఒక ఉన్నత స్థితిలో ఉన్నది, ప్రధాన దూతగా ఉన్నది. గొప్ప స్థితిలో ఉన్న సాతాను ఏమైపోయాడంటే సాతానుగా మారడానికి, అంటే ఒక దేవదూత గొప్పగా ఉన్నది సాతానుగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణే ద్రోహం చేసిందండి. ఎవరు? దేవుణ్ణే ద్రోహం చేసింది ఎవరు? దేవదూత, ప్రధాన దూతగా ఉన్న తర్వాత సాతానుగా మారింది కదా. ఆ దేవదూతే, ఆ కెరూబు అయినా, ఆ అభిషేకం నొందిన కెరూబు అయినా ఆ దేవదూతే తర్వాత సాతానుగా మారిపోయింది. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల అంటే మొదట దేవుణ్ణే ద్రోహం చేసింది, దేవుణ్ణే మోసం చేయడానికి చూసింది. మనమెంత? అవునా కాదా? మనమెంత? మీ అందరికీ తెలుసు. మొదటి కుటుంబంలోనే అన్న ఎవరిని ద్రోహం చేశాడు? తమ్ముణ్ణి.
అంటే పాత నిబంధన కాలంలోనే ద్రోహాలు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారు? అంత్య దినాలలో జరిగే సంఘటనల కోసం చెప్తున్నాడు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే పాత నిబంధనలో ఉన్న ద్రోహాలు కానీ మోసాలు కానీ చూస్తే సాక్షాత్తు దేవుణ్ణి ద్రోహం చేస్తుంది ప్రధాన దూత అయిన కెరూబుగా ఉన్న దేవదూత తర్వాత సాతానుగా మారిపోయింది. మనం మొదటి కుటుంబంలో చూస్తాము, అన్న తమ్ముడిని ఏం చేశాడు? ద్రోహం చేశాడు. నాకంటే గొప్పగా ఎదిగిపోతున్నాడని. అంతే కదనండి. ఆయన అర్పణను, కయ్యను అర్పణను దేవుడు స్వీకరించలేదు, లక్ష్యం చేయలేదు. హేబేలు యొక్క అర్పణను దేవుడు ఏం చేశాడు? లక్ష్యమించాడని చెప్పి అది గుర్తించి ఏం చేశాడంటే తమ్ముడి మీద అసూయపడి ఏం చేశాడు? చంపేశాడు. అంటే ద్రోహం చేశాడు. లేదు చెప్పండి, తమ్ముడినే ద్రోహం చేశాడు. మరొక సందర్భం మనం ఆలోచన చేయగలిగితే దావీదు గారి గురించి అండి. చూడండి, ఒక చక్కటి మాట. అసలు పాత నిబంధనలో ఒక చక్కటి సందర్భం మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 12వ వచనం చూడండి. ద్రోహం. ఎవరు మనల్ని ద్రోహం చేస్తారు? ఎవరు మనల్ని మోసం చేస్తారు? ఎవరు మనల్ని అప్పగిస్తారు? కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. నన్ను దూషించువాడు నా శత్రువుడు కాడు, శత్రువైన ఎడల నేను దానిని సహించవచ్చును. నా మీద మిట్టపడిన వాడు, నా యందు పగపట్టిన వాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడువు, నా పరిచయుడవు అంటున్నాడు. చూసారా? అంటే శత్రువుగా మారింది ఎవరు ఇక్కడ చెప్పండి? మరోసారి చదువుతాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. మొదటిది ఏంటంటే దేవుణ్ణే ద్రోహం చేసింది మనం విన్నాం. రెండోది ఏం వింటున్నామంటే తమ్ముణ్ణే ద్రోహం చేసిన అన్నని చూసాం. ఇక్కడ ఏంటంటే సహకారి అంటే స్నేహితుడే మనల్ని ద్రోహం చేస్తారటండి. అంటే పాత నిబంధనలో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. మీకు అర్థం కావడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం. చూడండి ఒక్కసారి. ఇక్కడ 12వ వచనం నుండి మనం చదవగలిగితే, చదువుతున్నాను. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహించవచ్చును. నా మీద ముట్టిపడిన వాడు నా యందు పగపట్టిన వాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. అంటే ఇంకా కిందని చదవండి, బాగుంటుంది. 14వ వచనం. మనము కూడి మధురమైన గోష్ఠి చేసిన వారము, ఉత్సాహమునకు వెళ్ళి సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. అంటే మనల్ని ఇక్కడ ఎవరి గురించి ఎవరు చెప్తున్నారంటే దావీదు అహితోపేలు వరకు చెప్తున్నాడండి. అహితోపేలు ఎవరంటే దావీదు గారి యొక్క స్నేహితుడు. వింటున్నారా? అహితోపేలు ఎవరంటే దావీదు గారి యొక్క స్నేహితుడు. ఆ స్నేహితుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఆ స్నేహితుని యొక్క క్యారెక్టర్ కొరకు, దావీదు గారి యొక్క స్నేహితుని యొక్క క్యారెక్టర్ కొరకు చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, నన్ను దూషించిన వాడు శత్రువు కాడు. ఎవరు? నా స్నేహితుడే అంటున్నాడు. మరలా ఏం చెప్తున్నాడు? శత్రువైన ఎడల నేను దాన్ని సహించవచ్చును. నా మీద మిట్టపడిన వాడు నా యందు పగపట్టిన వాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి అంటున్నాడు. చూసారా అహితోపేలుకు? అంటే మీరు గమనించండి, దావీదు గారిని అహితోపేలు ఏం చేశాడంటే ద్రోహం చేశాడు. ద్రోహాన్ని గ్రహించిన ఆయన ఏం చెప్తున్నాడంటే నా చెలికాడు అంటున్నాడు. చూసారా? ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడివి, నా పరిచయుడవు. మనం కూడి మధురమైన గోష్ఠి చేస్తున్నావు. గోష్ఠి చేయడం అంటే విందండి. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఏం చేస్తాం మనం? ఇప్పుడు విందు అంటే కలిసి ఒకే చోట తిన్నవారం. ఈ మధ్య చాలా మంది టూరిస్టులు వచ్చి ఏం చేస్తారు చెప్పండి? పార్టీ. ఏ పార్టీ? ఫ్రెండ్స్ పార్టీ, స్నేహితుల గోష్ఠి, బంధువుల గోష్ఠి.
ప్రభునందు ప్రేమ అనే దేవుని వాళ్ళరా, కలిసి ఒకే దగ్గర తిన్నవారే ఏం చేస్తారట? అప్పగిస్తారట. ప్రభునందు ప్రేమ అనే దేవుని వాళ్ళరా, ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే పాత నిబంధన కాలంలో దావీదు గారికి ద్రోహం చేశారు. ఎవరంటే అహితోపేలు, స్నేహితుడు. కానీ తన కుమారుడు ఎవరు? అబ్షలోము ఏం చేశాడండి? తన తండ్రినే ద్రోహం చేశాడు. తన తండ్రి కూర్చున్న సింహాసనము కావాలని తండ్రికి ఏం చేశాడు? అడవిన పంపించేశాడు. ప్రభునందు ప్రేమ అనే దేవుని వల్ల అడవిన పంపించేశాడు. తండ్రిని అబ్షలోము అంటే ద్రోహం చేశాడు. ప్రభునందు ప్రేమ అనే దేవుని వల్లరా, ఈ సందర్భంలో మీకు చాలా అవసరమైనది ఏంటంటే, సంసోనును ద్రోహం చేయడానికి చూసింది ఎవరు చెప్పండి? దెలీలా. ఒడిలో కూర్చోబెట్టింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తే నీ బలం ఎక్కడుందో చెప్పు. లాలన మాట చెప్పి లాలించి ఒడిలో పడుకోబెట్టి ఆ ఫిలిష్తుల దగ్గర కొంత తీసుకోవడానికి ఏం చేసిందంటే, సంసోను బలాన్ని కనుగొని చంపడానికి ప్రయత్నం చేసి ద్రోహం చేయడానికి చూసింది. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల ద్రోహం చేసింది. సంసోను ద్రోహంలో పట్టబడ్డాడు. ఒక్క మాట చూడండి, లేకపోతే న్యాయాధిపతుల గ్రంథము ఆ మాట చూసి మనం ముందుకు వెళదాము. అంటే పాత నిబంధనలో జరిగిన ద్రోహాలు, మోసాల కోసం మీకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ అర్థమవుతుంది కదా? చూడండి, న్యాయాధిపతుల గ్రంథము చక్కటి మాట ఉంటుంది. 16వ అధ్యాయము 15వ వచనం చూడండి. దెలీలా సంసోన్ని ఎలా ద్రోహం చేస్తుందో చూడండి. ఇప్పుడు కూడా అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ ముసుగులో చాలా మంది ఏమైపోతున్నారంటే ద్రోహాలు, మోసాలు చేసుకుంటూ ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి జీవితాన్ని ఏం చేసుకుంటున్నారు? నాశనం చేసుకుంటున్నారు. ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా, ప్రేమ అనే మాయలో పడిపోతున్నారు. ఈ సంసోను కూడా ఏమైపోయాడు చూడండి ఇక్కడ. అప్పుడు ఆమె, నాయందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నువ్వు ముమ్మారు నన్ను ఎగతాళు చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనేను అంటున్నాడు. చూసారా, నాయందు నీకు ఇష్టం ఉన్న ఎడల నీవు నన్ను ప్రేమించుచున్నావని ఎందుకు చెప్తున్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తే నీ బలముందో ఎక్కడుందో చెప్పి అని చెప్తుంది. చూసారా, అంటే అది తట్టుకోలేక, ఆ లాలన మాటకు, ఆ మాటలకు తట్టుకోలేక ఏం చేశాడంటే తన బలాన్ని చెప్పేసాడండి. చదవండి కిందన. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరేను. ప్రాణం విసిగి చావగోరేటండి. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ద్రోహం చేయటానికి ఎలాంటి పన్నాగం చేస్తుందో చూడండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ద్రోహం చేయటానికి ఎంత పన్నాగం చేస్తుందో, ఒక అబ్బాయి మరొక అమ్మాయిని ద్రోహం చేయటానికి ఎంత పన్నాగం అండి. ఇతనంట చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. అంటే ఈమె ఏం చేసిందంటే సంసోను గారి యొక్క బలాన్ని ఎక్కడుందో తెలుసుకొని ఆ ఫిలిష్తులను అప్పగించి ద్రోహము చేయాలనుకుంది. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల. అంటే పాత నిబంధన కాలంలో ఏం జరుగుతున్నాయి? దేవునికి ద్రోహం చేశారు, అన్న తమ్మునికి ద్రోహం చేశాడు, రాజైన దావీదు గారికి అహితోపేలు ద్రోహం చేశాడు, దావీదు గారు సొంత కుమారుడే దావీదు గారికి ద్రోహం చేశాడు. ఇక్కడ ప్రియురాలు దెలీలా ఎవరిని? సంసోన్ని ద్రోహం చేసింది. అంటే పాత నిబంధన కాలంలోనే ఆ ఛాయలు కనబడుతున్నాయి. మోసాలు, ద్వేషాలు, ఒకరినొకరు అప్పగించుకోవటాలు, ఇవన్నీ పాత నిబంధన కాలంలోనే జరుగుతున్నాయి. ప్రభునందు ప్రేమని దేవుని వలన. అయితే క్రొత్త నిబంధన కాలములో యేసుక్రీస్తు ప్రభుల వారు వారి మాటలో ఏం చెప్పాడంటే, మిమ్మును ఎవడును మోసపరచకుండా చూచుకోండి. అంటే మీరు మోసపోతారు, చాలా జాగ్రత్తగా అన్నాడు కదా. మరలా ఏం చెప్తాడు? నా పేరిట అనేక మంది వస్తారు, నేనే అంటారు, మోసపోకండి అన్నాడు. మరలా ఏం చెప్తున్నాడంటే, మీరు ఒకరినొకరు ద్వేషింపబడుతున్నారు అన్నాడు. చూడండి ఒకసారి. ఒకరినొకరు అప్పగించుకొని ఒకరినొకరు ద్వేషింతురు. 10వ వచనమేనా? అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అంటున్నాడు. చూసారా, అంటే అంత్య దినములలో
అంత్య దినములలో ఏం జరుగుతుందంటే అనేకులు అభ్యంతర పడతారు, ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని అప్పగిస్తాడు, ఒక కుటుంబం మరొక కుటుంబాన్ని అప్పగిస్తుంది, ఒక ఆత్మీయుడు మరొక ఆత్మీయుడిని అప్పగిస్తారట ప్రభునందు ప్రేమని దేవుని వలన. అయితే మీరు మోసపోతారు, ద్వేషింపబడతారు, ఒకరినొకరు అభ్యంతర పడతారు. చాలా జాగ్రత్త అని అంత్య దినములలో ఆత్మీయత అంతరించిపోకూడదని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రయాసపడ్డాడు ప్రభునందు ప్రేమని దేవుని వలన. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇవన్నీ చెప్తున్నాడు. మోసాలు జరుగుతాయి, ద్వేషింపబడతారు, ఒకరినొకరు అప్పగించుకుంటారు అంటున్నారంటే ఏంటి? మీరు జాగ్రత్త పడండి. ఆ వలలోనికి వెళ్ళారనుకోండి, మీ ఆత్మీయత అనేది ఏమైపోద్ది? పొద్ది. మీలో ఉన్న ప్రేమ పొద్ది, చల్లారిపోద్ది అంటున్నాడు. కింద చదవండి, చక్కటి మాట అది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం అనేది జరుగుతుంది, మోసాలు జరుగుతాయి, అన్యాయం జరుగుద్ది. వీటన్నిటి వల్ల ప్రభునందు ప్రేమ అనే దేవుని వాళ్ళరా అంత్య దినములలో ఆత్మీయత అనేది చల్లారి పోతుంది. అంత్య దినములో ఆత్మీయత అనేది చల్లారిపోకుండా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నతమైనటువంటి మాటలు మనకు తెలియజేశారు. ఆ మోసాల నుండి మనం బయటపడాలంటే ఆయన మాట వినాలి ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. మీకు ఒక్క సందర్భం తెలియజేసి నేను ముగించేస్తాను. క్రొత్త నిబంధనలో మోసాలు, క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు అప్పగించారు? ఇస్కరియోతు యోధ. క్రొత్త నిబంధనలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారినే తన శిష్యుడు అప్పగించాడంటే మోసం జరిగిందలే చెప్పండి, ద్రోహం జరిగిందలే చెప్పండి. ఇంకో మాట చెప్పారండి, యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఉన్నతంగా ప్రయాసపడి సేవ చేసినటువంటి ఒక ఉన్నత శిఖరము లాంటి వ్యక్తి ఎవరంటే అపోస్తుడైన పౌలు గారు. ఆయన అంత్య దినముల కొరకు చెప్తాడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అంత్య దినములో జరిగే మోసాలు, ఆ మోసాల నుండి ఎలా కాపాడబడాలో ఆయన తెలియజేశాడు. ఆ మాట కొద్దిసేపు మనం ధ్యానించి మనం ముగించేద్దాము. చూడండి ఒకసారి తిమోతి గారికి పౌలు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో మనం చూద్దాం ఒక్కసారి. అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, వింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు విధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంతులకు దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించేవారు. ఇక్కడ మీరు గమనించండి, ఈ పత్రిక అపోస్తుడైన పౌలు గారు తన ప్రియకుమారుడైన తిమోతికి వ్రాస్తున్నాడు. ఏ సమయంలో రాస్తున్నాడంటే తన మరణానికి ముందు రాస్తున్నాడు. తన మరణము దగ్గర పడుతుందని, మరణానికి దగ్గరవుతున్నానని తెలుసుకొని తన కుమారునికి ఆత్మీయతలో నడిపించటానికి, ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టకుండా తనని సరైన విధానంలో ఉండడానికి తెలియచేయటానికి ఈ పత్రిక వ్రాసాడు ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. దీంట్లో 4 ప్రాముఖ్య విషయాలు ఉన్నాయి. 4 అధ్యాయాల్లో 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో ఏమంటాడంటే, మనం ఆలోచన చేయగలిగితే, శ్రమలలో తిమోతి నువ్వు నమ్మకంగా ఉండు. మొదటి అధ్యాయంలో తిమోతి శ్రమలలో నువ్వు నమ్మకంగా ఉండు అంటాడు. 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, సేవలో నువ్వు నమ్మకంగా ఉండు తిమోతి అంటాడు. 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, అంత్య దినములలో నమ్మకంగా ఉండు తిమోతి అంటాడు. 4వ అధ్యాయంలో ఏమంటాడంటే ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా, మరణ సమయంలో ఏమంటున్నాడంటే ఆయన భక్తిని నిలబెట్టుకుంటున్నాడు. పౌలు గారి యొక్క భక్తిని నిలబెట్టుకుంటున్నాడు. ఎందుకంటే అపోస్తుడైన పౌలు గారికి అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి. వింటున్నారా? ఆత్మీయ జీవితంలో నిలబెట్టాలని ఎంతో ప్రయాసపడుతున్నాడు ఆయన. కానీ అందరూ విడిచిపెట్టి, పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో చనిపోయే ముందు వ్రాసినటువంటి పత్రికయే తిమోతి 2వ పత్రిక. దాంట్లో ఏమంటాడంటే,
శ్రమలలో నమ్మకంగా ఉండు తిమోతి అంటున్నాడు. శ్రమలు వచ్చేసాయని చాలా మంది ఏమైపోయారంటే విశ్వాసము నుండి తొలగిపోయారు. శ్రమలు వచ్చేసాయనండి ఆత్మీయత నుండి తొలగిపోయారు. చూడండి, ఈరోజు బాధలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయని చాలా మంది ఏమైపోతున్నారు, దూరం అయిపోతున్నారు. సంఘానికి రావటం లేదు, దేవుని మాటలు వినటం లేదు. ఏమో అడిగితే ఈ సమస్య వల్ల మేము రాలేకపోతున్నాం అంటున్నారు. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల. అయితే ఒక మాట మీరు గమనించండి, తన మరణానికి ముందు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని తన ప్రియకుమారుడైన తిమోతి గారికి చెప్తున్నాడు. తిమోతి, నువ్వు శ్రమలలో నమ్మకంగా ఉండు. శ్రమల నుండి అనేక మంది తొలగిపోతున్నారు. వారిలో 15వ వచనం చదవండి, 1వ అధ్యాయం 15వ వచనం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచి పోయినని సంగతి నీ వెరుగుదు, వారిలో పుగిల్లో హెర్మొనెగే అనువారున్నారు. అంటే శ్రమలలో వీరేమైపోయారు, అందరు నన్ను విడిచిపోయారు. శ్రమలలో నిలబడలేదట. శ్రమలు వచ్చేసింది, శ్రమలు రాగానే ఆత్మీయత అనేది ఏమైపోయింది, పోయింది. శ్రమలు రాగానే ఆత్మీయతల నుండి వెళ్ళిపోయారు అందరూ. కనుక ఆయన ఏమంటాడంటే, తిమోతి, నీలో ఉన్న విశ్వాసం ఎవరిదంటే నేను నిష్కపటమైన విశ్వాసం చూశాను. అది నీ తల్లి అయినా యునీకేది, మీ అమ్మమ్మ అయినా లోయది. ఆ విశ్వాసంలో నీలో ఉంది. ఆ విశ్వాసాన్ని కాపాడుకో తిమోతి, ఆ విశ్వాసాన్ని కాపాడుకో. అంటే ఆత్మీయతను కాపాడుకో తిమోతి. శ్రమలు వస్తాయి, ఆ శ్రమలలో నాతో కూడా శ్రమలను అనుభవించు అంటాడు. చూడండి, ఒక్క మాట మనం చూసి ముందుకు వెళదాము. 8వ వచనము చివరి మాటలో మనం చూస్తే చూడండి, ఇక్కడ చెప్తాడు, కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీలైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. అంటే శ్రమలలో వస్తాయి, ఆ శ్రమలలో నువ్వు పాలివాడుగా ఉండు. కానీ ఆ శ్రమలు వచ్చేసిందని ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని నువ్వు విడిచిపెట్టకు. కొందరు ఏమైపోయారంటే ఆసియాలో ఉన్న వారందరూ విడిచిపోయారంటే, ఆసియా అంటే ఏంటి, ఎఫెసీలో ఉన్నటువంటి వారు విశ్వాసము నుండి తొలగిపోయి దేవుని నమ్మకుండా లోకములో కలిసిపోయారు. ప్రభునందు ప్రేమని దేవుని వల్ల. అంటే అంతరించిపోయింది ఆత్మీయ జీవితం. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ఆసియాలో ఉన్న వారందరూ ఏమైపోయారు, నన్ను విడిచి పోయిరి అని చెప్తున్నారు. వారిలో 2 పేర్లు చెప్తున్నాడు, పుగిల్లే హెర్మొగెనే అనే 2 ఉన్నారు. వారే కాదు, మరలా ఎక్కడ చెప్తున్నాడంటే మనము 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. వారిలో హుమెనైను ఫిలేతు ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొంత విశ్వాసమును చెరుపుచున్నారు. చూసారా, వీరేమైపోయారట, తప్పిపోయారట, విశ్వాసం నుండి తప్పిపోయారంటే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మరణానికి ముందు నువ్వు ఆత్మీయతను తప్పిపోకూడదు తిమోతి, నీ విశ్వాసమును తప్పిపోకూడదు, నీ భక్తిని తప్పిపోకూడదు. ఇదిగో కొందరు ఏమైపోతున్నారంటే ఆత్మీయ జీవితము నుండి తప్పిపోయి లోకంలో కలిసిపోతున్నారు అని చెబుతూ ఇక్కడ చెబుతున్నటువంటి మాట చూడగలిగితే ఏం పేరు అక్కడ, వారిలో హుమెనైన్ ఉన్నారు, ఫిలేతు ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారట అండి. మరొక మాట చెప్తాడు చూడండి, ఇహలోకమును ప్రేమించి దేమయమైపోయాడు. 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఏమైపోయాడు, ఈ లోకాన్ని ప్రేమించి నన్ను విడిచి, అంటే ఈ లోకాన్ని స్నేహించాడు. దేమా విడిచిపోయి విశ్వాసం నుండి వెళ్ళిపోయాడు అంటున్నాడు. మరలా కింద చూడండి, 14వ వచనం చూడండి. అలెగ్జాంద్రు అను కంచినవాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలము ఇచ్చును. అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండు తిమోతి. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షమున నిలవలేదు. అందరూ నన్ను విడిచి పోయిరి, అందరూ నన్ను విడిచి పోయిరి, అందరూ నన్ను విడిచి పోయిరి. అంటే అంత్యదినములలో ఏమైపోతారంటే అందరూ మనల్ని విడిచిపోతారు. మన దగ్గర ఎవరు, పౌలు గారే ఆ మాట అంటున్నారండి. ఎవరికి, తిమోతి గారికి అంటున్నారు. నానా తిమోతి, అంత్య దినములలో ఎలా ఉంటారు, నన్ను అందరు విడిచిపోయారు నాన్న, నువ్వు మాత్రము విశ్వాసములో శ్రమలలో నిలకడగా ఉండు, సేవలో శ్రమలలో నిలకడగా ఉండు, లోకాన్ని చూడకు. 3వ అధ్యాయం అంటాడు తెలుసనండి,
ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. లోకాన్ని చూడకు, లేఖనాన్ని చూడు. అందుకే అంటాడు, లోకమును చూస్తే ఏముంటది, అది చూసి ముగించేద్దాం. చూడండి ఒక్కసారి 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి చూద్దాం. లోకములో ఏముంటుంది, లోకములో అంత్య దినములో అసలు ఏముంటుంది, మనం ఏం కాపాడుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకొనుము తిమోతి. మనుషులు ఎలా మారిపోతారంటే, మనుషులు స్వార్థ ప్రియులట. స్వార్థ ప్రియులంటే నేను, నా కుటుంబమే, మరెవరు అవసరం లేదు. స్వార్థాన్ని ప్రేమించేవారండి. నేను బాగుపడితే చాలు, నా కుటుంబం బాగుపడితే చాలు, మిగిలిన వారు ఏమైపోయినా నాకు అవసరం లేదు. ఇలాంటి వారు అటండి ఎప్పుడు అంత్య దినములలో అపాయకరమైన కాలములో ఎలాంటి వారు వచ్చేసారంటే, ఏలగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంతుకులు, దేవుని కంటే సుఖానుభవం. అంటే లోకంలో ఎలా మారిపోతారట, స్వార్థపరులుగా మారిపోతారట. లోకంలో మనం చూస్తే స్వార్థపరులుగా మారిపోతారు, ధనాపేక్షలుగా మారిపోతారు. చూడండి, ఈ రోజు ధనం సంపాదన మాయలో పడి ఆత్మీయతను ఏమైపోతుంది, ఈరోజు విడిచిపెట్టేస్తున్నాం. ఆత్మీయ జీవితాన్నే విడిచిపెడుతున్నామని చెప్పండి. ఈరోజు చర్చికి రండి అంటే ఏమంటారు, పని ఉందన్నా, పని ఉందని చెప్పి ఏదో కారణం చెప్పి చర్చికి రాకుండా మానేస్తున్నారంటే తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయట్లేదు, ధనం పేరు చెప్పి. ఇలా పౌలు గారు తిమోతి గారికి ఏం చెప్తున్నాడంటే, నానా తిమోతి, నువ్వు లోకాన్ని చూడకు. లోకాన్ని చూస్తే స్వార్థపరులు కనబడతారు, లోకాన్ని చూస్తే ధనాపేక్షకులు కనబడతారు, లోకాన్ని చూస్తే బింకములాడేవారు కనబడతారు, లోకాన్ని చూస్తే కృతజ్ఞత లేని వారు కనబడతారు, లోకమును చూస్తే తల్లిదండ్రులకు అవిధేయులైన వారు కనబడతారు, లోకములో చూస్తే ద్రోహులు కనబడతారు, లోకములో చూస్తే అనురాగ రహితులు కనబడతారు, సజ్జన ద్వేషులు కనబడతారు. లోకం అంతా చెడిపోయిందన్నా, నువ్వు లోకాన్ని చూడకు, నీ ఆత్మీయత జీవితాన్ని నువ్వు కాపాడుకో. నీవు శ్రమలలో నమ్మకంగా ఉండు, సేవలో నమ్మకంగా ఉండే, అంత్య దినములలో నమ్మకంగా ఉండు, నిలకడగా ఉండు అని చెప్తూ ఒక మాట చెప్తాడు. చూడండి ఒక్కసారి 3వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీ వెరుగుదుము గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. అంటే నువ్వు బాల్యము నుండి నేర్చుకున్నావు కదా లేఖనము, పరిశుద్ధ లేఖనము, దానిలోనే నువ్వు నిలకడగా ఉండు. లోకాన్ని చూసేవనుకో, లోకములో స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, మోసం చేసేవారు, కృతజ్ఞత లేనివారు ఇలా కనబడుతున్నానా, నువ్వు వారిని చూసేవంటే నీ ఆత్మీయ జీవితం అనేది ఏమైపోద్ది, పాడైపోద్ది. కనుక లోకాన్ని చూడకు, నువ్వు దేన్ని చూడమంటున్నాడంటే, ఇదిగోనండి ఈ లేఖనాన్ని చూడమంటున్నాడండి. తన ఆత్మీయ కుమారుణ్ణి ఈ లేఖనాన్ని చూడు. నీ జీవితం బాగుండాలంటే, నీ ఆత్మీయ జీవితం బాగుండాలంటే, నువ్వు ఉన్నతమైనటువంటి జీవితం కలిగి ఉండాలంటే ఈ లేఖనాన్ని చూడు గాని లోకాన్ని చూడకు. నువ్వు బహుమానాన్ని చూడు. నేను నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటము, జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. నానా నువ్వు చూస్తే, లోకాన్ని చూస్తే ఆ జీవ కిరీటాన్ని పొందుకోలేవు. ఆ జీవ కిరీటాన్ని పొందాలంటే నువ్వు లేఖనాన్ని చూడాలి. లేఖనాన్ని చూస్తే నువ్వు ఖచ్చితంగా జీవ కిరీటాన్ని పొందుకుంటావు. ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే నీలో ఉండవలసింది ఏంటంటే ఆత్మీయ జీవితం. అంత్య దినములలో ఆత్మీయ జీవితము లేకుండా పోద్ది ప్రభునందు ప్రేమని దేవుని వల్ల. ఎందుకంటే పౌలు గారిని అందరూ విడిచి వెళ్ళిపోయారు. ఆ విడిచి వెళ్ళిన వారిలో ఆసియాలో ఉన్న వారందరూ వెళ్ళిపోయారు అన్నాడు. మరలా హుమెనేను, పిలేతు వీరు పునరుద్ధానము గతించినని చెప్పి వారు ఏం చేశారంటే విశ్వాసం నుండి తొలగిపోయారట వీరు కూడా. అలాగే దేమ ఆత్మీయ జీవితం నుండి తొలగిపోయాడు. అలెగ్జాంద్రుడైనా ఎవరు?
అలెగ్జాండర్ అనేవాడు ఏమైపోయాడంటే ఆయన కూడా తొలగిపోయాడు. అందరూ విశ్వాస జీవితం నుండి ఆత్మీయ జీవితం నుండి తొలగిపోతారు నాన్న, కానీ నువ్వు మాత్రం ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో అని చక్కటి సలహా సూచనలు ఇస్తూ ఈ పత్రిక వ్రాసాడు. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. అంటే మీరు గమనించండి, ఆత్మీయ జీవితములో ప్రయాణం చేయాలంటే శ్రమలలో మనం నమ్మకంగా ఉండాలి, దేవుని పరిచర్యలో మన నమ్మకంగా ఉండాలి, అంత్య దినములలో మనము వాక్యము కలిగి నిలకడగా ఉండాలి, బహుమానము కొరకు పరలోకము కొరకు ఎదురు చూడాలి. ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా. ఇలా చేయగలిగితే మన ఆత్మీయ జీవితం అనేది బాగుంటుంది. లేదా మనం ఏమైపోతామంటే లోకంలో కలిసిపోతాము, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటాం. కనుక అంత్య దినములలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పాడంటే మోసపోతారు జాగ్రత్తగా అన్నాడు. ఇప్పుడు పౌలు గారు కూడా ఏమంటున్నాడు తిమోతికి? మోసపోతారు జాగ్రత్త, లోకాన్ని చూడకండి, లేఖనాన్ని చూసి పరలోకము వెళ్ళండి అంటున్నాడు. కనుక మనం అందరం పరలోకం వెళ్ళాలంటే లేఖనాన్ని చూడాలి, కానీ లోకాన్ని చూడకూడదు. మీరు లోకాన్ని చూస్తారా, లేఖనాన్ని చూస్తారా? లేఖనాన్ని చూసి వారు ఉండాలని కోరుతూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ వందనాలు.